వన్లో మంచి సాంగ్స్, మనీషా కొయిరాలా డిఫరెంట్ స్టోరీ అది. ఇది డిఫరెంట్ బాగుంది. అంటే అలాంటి సాంగ్స్ పెట్టడం వల్ల ఫ్యామిలీతో చూడడానికి కొంచెం ఇబ్బంది అనిపించింది అన్నట్టు. అలా అలా ఏం సాంగ్స్ ఏం లేదు, ఒక సాంగ్ ఉంది అంతే, బట్ వెరీ నైస్. దానికంటే నచ్చింది నాకు. బట్ ఇప్పుడు యూత్ ఈ జనరేషన్ నచ్చుతుందా? నాకైతే నచ్చింది, నాకు చాలా నచ్చింది మూవీ. మిగతా ఆర్టిస్టులు ఎలా చూపించారు? రేటింగ్ ఎంత ఇవ్వచ్చు? నేను 5/5 ఇస్తాను. మిగతా ఆర్టిస్టులు నిజంగా బాగుంది. సాంగ్స్ పెట్టి ఆ ఎలిమెంట్ ని స్పాయిల్ చేసి ఉంటే మూవీ బాగుండేది కాదు. దిస్ ఇస్ గుడ్. మూవీలో ఏదైనా హైలైట్స్ మైనస్ అనుకోవచ్చు. కమల్ హాసన్ అంతే. ఆ మర్మ ఉంది కదా, దానికి క్యారెక్టర్ ని క్రియేట్ చేశారు. దట్ ఈస్ వెరీ గుడ్. ఓన్లీ ఇలా చేతులతో తిప్పేది అట్లా కాకుండా ఆ తిప్పిన దానికి దాని మీనింగ్ రాశారు. చాలా బాగుంది, మీరు చూడండి అర్థమవుతుంది. నేను చాలా ఎక్స్పెక్టేషన్ వచ్చాను సినిమా కోసం. సినిమా ఎక్స్పెక్టేషన్ ఉందా ఏం లేదు. ఇప్పుడున్న యూత్ అందరికి కనెక్ట్ అవ్వదు మ్యాక్సిమం. సినిమా అయితే అంత ఏం బాలా, చాలా బాగుంటుందని వచ్చాను, అంత బాలా. భారతీయుడు 1 1000 రెట్లు బెటర్ ఈ సినిమా కంటే. 3 ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? భారతీయుడు 3 లాస్ట్ లో చూపించారు కదా. 3 ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ ఇది ఒక ఇంటర్వెల్ లాగా అనుకోవాలి. 2 ఇంటర్వెల్ తర్వాత ఏమవుద్ది అనేది, అతను కంబ్యాక్ ఇండియన్ అని చెప్పి పిలుస్తారు. పిలిచిన తర్వాత యూత్ అందరికి మీరు నిజాయితీగా ఉండాలని చెప్తే అవి ఎవరికి నచ్చవు. దానివల్ల ఫ్యామిలీలు అందరికి నష్టపోతూ ఉంటారు. సిద్ధార్థ్ ఫ్యామిలీని పోగొట్టుకుంటాడు, తల్లిదండ్రుని. సో మళ్ళీ గో బ్యాక్ ఇండియన్ కూడా చెప్పేస్తారు. సో అక్కడికి అయిపోయింది. నెక్స్ట్ 3 పార్ట్లో చూసుకోవాలి. మళ్ళీ ఏమన్నా కొత్తగా శంకర్ గారు ట్రై చేస్తే. సో అవన్నీ కూడా కొంచెం అంటే పచ్చని చిలకలు తోడుంటే ఆ సాంగ్ ఇప్పటికే కూడా గుండెల్లో అలా మెదులుతూ ఉంటుంది అనమాట. అలాంటి ఏమైనా ఉంటే బాగుండు అనిపించింది. సో ఇందులో భారతీయుడు అనే వ్యక్తి ఇంట్లో కన్న కొడుకునే చంపాడు అంటే ప్రతి ఇంట్లో ఒక లంచగొడు ఉంటాడు, అది పట్టించండి అన్నాడు. అది ఎంతవరకు వర్కౌట్ అవుద్ది అనేది శంకర్ గారికి చూసే ప్రజలకే తెలియాలి. సో అంతే. భారతీయుడు 1 ఎప్పుడో 28 years బ్యాక్ వచ్చింది. ఆ. బట్ ఇప్పుడు భారతీయుడు 2 ఇప్పుడున్న యూత్ కి ఎక్కుతుందా? ఇప్పుడున్న యూత్కి ఎక్కుద్ది అంటే ఎక్కచ్చు. ఎందుకంటే మీలాంటి నాలాంటి వేరే వేరే కామన్ మ్యాన్ల కన్నా డబ్బున్న వాళ్ళు చూస్తే ఏమో నిజమేనేమో, నా తండ్రి లంచం తీసుకుంటున్నాడేమో, లేకపోతే ఇలాగా జరుగుతుంది కదా, ఇది ఈ ఫుడ్ మనం తినడం కరెక్టా, వీడిచ్చే బట్టలు మనం వేసుకోవడం కరెక్టా. అట్లా రియలైజ్ అవుతారా యూత్ ఇప్పుడు? ఇప్పుడు 99% లేరులేండి. అమ్మ తెత్తే బాగుంటారా, ఫ్లైట్లో తిరిగి ఎంజాయ్ చేద్దాం, గోవాకి వెళ్దాం, బ్యాంకాక్ వెళ్దాం, శుభ్రంగా మసాజ్ చేయించుకుందాం, లేకపోతే కమోడ్లు కూడా బంగారంతో తయారు చేయించుకుందాం, సెల్ ఫోన్లు బంగారంతో తయారు చేసుకుందాం, ఆ టైప్లో ఉన్నారు. సో మారితే బాగుంటుంది. ఎందుకంటే తప్పు చేసినోడే నీతులు మాట్లాడుతూ ఉంటాడు. సో అలాంటి రాజకీయ నాయకులు, పోలీస్ వ్యవస్థ కానీ, కొన్ని పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళందరూ నీతులు చెప్తున్నారు, బుట్లు పెట్టుకుంటున్నారు, దండాలు పెట్టుకుంటున్నారు. సో చేసే పనులు అయితే మాత్రం కొంచెం ఇది అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇందులో మాక్సిమం పడిపోయిందని అంటారు. ఇందులో అనిరుద్ధ ఏఆర్ రెహమానా మీకు తెలుసా? అసలు మ్యూజిక్ డైరెక్టర్ తెలియదు. అసలు శంకర్ గారు అంటే ఏఆర్ రెహమాన్ ఎక్కువ వాడతాడు. సో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది కొంచెం బీజిఎం ఒకటే స్లోలో వెళ్ళిపోయింది. అంటే ఆ ఎఫెక్ట్ ఇవ్వలేదు నాకు చెప్పాలంటే. సో ఈ ముసలోడి క్యారెక్టర్ ఏం చూస్తాను రా అని అనిమిలో అసలైన కమల్ హాసన్ ఒక 20 నిమిషాల తర్వాత రియా అమ్మ ఇదిరా అని చెప్పి గూస్ బంప్స్ వస్తాయి. కొన్ని సీన్లు, ఫైట్ సీన్లు కానీ అసలు ఎలా చేశాడు రా బాబు, కొన్ని స్టంట్స్ అని ఎగరడాలో కానీ, అంటే ఒక ముసలోడు తలుచుకుంటే 6 ప్యాక్ కూడా తీయగలడు అని చెప్పి చూపించారనమాట. సో నేను చెప్పేది పూర్తిగా వింటే అసలు నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. మధ్యలో వస్తే నేను ఏం చెప్తాను, ఓవరాల్ గా సినిమా బాగుందండి అంతే. పార్ట్ 1 బాగుందని చెప్తాను నేను. 4 అండి, 5కి 4 ఇస్తాను. పార్ట్ 3 ఉంది, ఎక్స్పెక్ట్ చేయడం కాదు. పార్ట్ 3 ఉంది, 100% బాగుంటుంది. ఇది మూవీ చాలా బాగుంది బ్రో. మూవీ చాలా బాగుంది. కమల్ హాసన్ యాక్టింగ్ చాలా బాగుంది. సిద్ధార్థ్ యాక్టింగ్ కూడా ఎక్సలెంట్ గా ఉంది. ల్యాగ్ అనేది ఎక్కడా లేదు. సో మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ కంటే ల్యాగ్ అని ఎక్కడ అనిపించదు ఎవరికి కూడా. సో చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. సో ఇలాంటి మూవీస్ చూడాలి. ఎందుకంటే ఎటువంటి బోల్డ్ కానీ వల్లగడ్డి కానీ రొమాన్స్ కానీ ఏమీ లేదు. సో సమాజానికి ఉపయోగపడే మంచి మెసేజ్ ఇచ్చాడు శంకర్. సో దానికి తగ్గట్టుగా మూవీ అయితే ఎక్సలెంట్ గా ఉంది. సిద్ధార్థ్ యాక్టింగ్ చాలా బాగుందండి. మ్యూజిక్ వచ్చి కానీ సెట్ కావట్లేదు, మీట్ అవ్వట్లేదు. అందరూ కష్టపడ్డారండి, బాగా కష్టపడ్డారు, కానీ రీచ్ అవ్వట్లేదు. ఓన్లీ 1% కమల్ సార్, వేరే ఏం లేదు. ఆయన నాకేమంటే శంకర్ టచ్ చాలా మిస్. ఎక్కడ ఎమోషన్ లేదు. మనకు భారతీయుల్లో ఒక 2-3 సీన్లు మనం ఏడ్చింటాం సీరియస్గా, మనకు అట్లనే నీళ్ళు వస్తుంది. ఇక్కడ అలాంటి ఏమీ రాలేదు. ఇది కొంచెం ఇంకా లాగింగ్ అయిపోయింది. పార్ట్ 3 వస్తాయంటున్నారు. ఏమో సార్, నాకైతే దీనికి పార్ట్ 3 అన్నప్పుడు నాకు ఎలా ఆలోచించాలి నాకు తెలియదు. బీ ఫ్రాంక్,
ఒక ఆయన ఎలా తీస్తాడో మనకి, ఒకవేళ ఇంకా దీన్ని ఇంకా ఎలా చేస్తాడో తెలియదు. భారతీయ So- 1 భారతీయ 2 కంపేర్ చేస్తే ఏది బెటర్? భారతీయుడు వన్ బెస్ట్, భారతీయుడు వన్ బెస్ట్ ఆల్వేస్. ఇంకా 20 ఏళ్ళ తర్వాత కూడా మన పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా చూడొచ్చు. ఇది ఎలా చూడలేమే. అలాంటి మ్యూజిక్ ఇందులో లేదా? లేదు, డెఫినెట్గా లేదు, మీట్ అవ్వట్లేదు. అనిరుద్ మ్యూజిక్ ఎఫెక్టే బయట రాలేదే. భారతీయుడు 1 ఇండియా మొత్తం చూసారు బాగుందన్నారు. సో భారతీయ 2 ఇప్పుడున్న జనరేషన్ ఎక్కువ అసలు అందరికి. ఏమో చెప్పలేము, ఈ 2K కిడ్స్ కూడా అలా అవుతారేమో. వాళ్ళంతా న్యూ అంతా మొబైల్ వాట్సాప్ అలా ఉన్నారు కదా, వాళ్ళు వేరే ఇష్టపడచ్చు అంతే. ఫుల్లీ కరప్షనే, సేమ్ లైన్. ఫుల్లీ బ్రైబ్స్ అవన్నీ, అది దాని చుట్టే నడుస్తుంది. ఇప్పుడు ఏమంటే అన్ని స్టేట్లో దూరాడు తాత. ఒడిశా అన్నారు, గుజరాత్ అన్నారు, ఇప్పుడు ఏమైపోయింది, తమిళనాడు చూపించట్లేదు, ఆంధ్ర చూపించట్లేదు, హైదరాబాద్ చూపించాలి. అలా ఎందుకంటే చూపించినప్పుడు అందరితో చూపించాలి. అక్కడే తప్పులు జరుగుతుంది, ఇక్కడ తప్పు జరిగినట్లే అన్ని దగ్గర నడుస్తుంది కదా. సో అది, థ్యాంక్ యూ. పార్ట్ 2 అంటే పార్ట్ 1 కి కొంచెం డౌన్ ఏనండి. 100 కి అది 1000 లెవెల్లో ఉంటే ఇది 20-30 వాట్స్ లోనే ఉంది కరెంట్. అంత వోల్టేజ్ ఏం లేదు దీంట్లో, వోల్టేజ్ ఉన్నంత సినిమా ఏం లేదు. ట్రైలర్ చూసి ఎంతో వోల్టేజ్ ఉంది అనుకున్నాం కానీ వోల్టేజ్ లేని సినిమా అంటే భారతీయుడు 2. శంకర్ గారి డైరెక్షన్ ఓకే, యాజువల్గా చూస్తూనే ఉన్నాం కదండి. ఇంకా ఎన్నిసార్లు చేసిందే చేస్తూనే ఉంటా, చేసే కొత్త వాళ్ళు కూడా అవకాశం ఇస్తే ఇంకా కొత్తగా చూపెట్టే వాళ్ళు కదా వాళ్ళు. ఒకటే సిద్ధార్థ్ క్యారెక్టర్ సిద్ధార్థ్ క్యారెక్టర్ ఇస్ గుడ్, కానీ సిద్ధార్థ్ క్యారెక్టర్ కన్నా ఇంకా వేరే ఆర్టిస్ట్ పెడితే బాగుండే. ఎందుకంటే ఫదర్ కొన్ని చాలా లాంగ్వేజెస్ లో రిసీవ్ చేశారు కాబట్టి సిద్ధార్థ్ అంత మార్కెట్ లేదు కాబట్టి, థియేటర్ కూడా ఖాళీగా ఉంది కాబట్టి ఆల్రెడీ తెలిసిపోతుంది మీకు. నా పక్క సీట్ ఎలా ఉంది? మ్యూజిక్ నార్మలే ఉంది, ఏం కొత్తగా ఏం చెప్పుకోవాల్సింది ఏం లేదండి, నార్మలే ఉంది. భారతీయుడు 1 ని రీచ్ అవుతా రీచ్ ఎక్కడ, దాని దరిదాపులో కూడా వెళ్ళదు, దాని క్రాస్ కూడా చేయదు, డోర్ కూడా దాటదు అది. ఎవరిదండి ఆయన, ఎవరండి? పోలీస్ క్యారెక్టర్, ఓకే ఓకే, నార్మల్. అంటే నేను అనేది ఏంటంటే శంకర్ గారు ఎవరికైతే క్యారెక్టర్స్ ఇచ్చారో వాళ్ళు మంచిగా చేశారు, నటించారు. కానీ మనకు ఓవరాల్ గా చూస్తే మాత్రం పులిహోర క్యారెక్టర్ అనిపిస్తుంది. కమల్ హాసన్ గారు చెప్పాల్సిన అవసరం లేదు, తనకిచ్చిన క్యారెక్టర్ తను చేశారు. భారతీయుడు 1 కన్నా యాక్టింగ్ మాత్రం ఏం చేయలేదు. దాంట్లో అసలు హీరోయిన్ మెయిన్ లీడ్ అవసరమా అండి? అసలు హీరోయిన్స్ అవసరం ఉన్న కరప్షన్ కి హీరోయిన్స్ ఎందుకు? అది సో చూస్తారా ఇప్పుడున్న జనరేషన్ కి ఎక్కుతుందా ఈ సినిమా? ఎక్కదండి, ఎక్కదు. కరప్షన్ ఎలా చేయాలో చూసుకోండి, నేర్చుకోండి, అది చేయండి. కరప్షన్ చాలా మూవీస్ వచ్చాయి కదా, కరప్టెడ్ అదే వచ్చింది ఇక్కడ. సినిమాలో ఇది బెస్ట్ సీన్ అనిపించింది మీకు ఏదైనా? ఏది లేదండి, ఏది లేదు. ఏది లేదు. Overall గా negative నా? ఓవరాల్ గా నాకు నిద్ర వచ్చింది, బెస్ట్ సీన్ అండి. నాకు కొంచెం నిద్రపోయిన కొద్దిగా అది బెస్ట్ సీన్ నాకు. ఓవరాల్ గా రేటింగ్ 2.5. కమల్ హాసన్ గారి యాక్టింగ్ కి అంతే. ఇదేంటి ఒక మంచి మనిషిని ఇలాగా చేస్తున్నారు అని అనిపించింది. అంత ఆబ్వియస్లీ కమల్ హాసన్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా మనకి ఈ ఏజ్ లో ఇవేంటి అని అనిపించదు, నాకైతే అనిపించలేదు. ఐ డోంట్ వాంట్ టు సేమ్ కరప్షన్ చూపించలేదు. ద స్టోరీ ఇట్ సెల్ఫ్ ఈస్ అబౌట్ కరప్షన్. భారతీయుడు 1తో కంపేర్ చేయకూడదు. ద స్టోరీ టెల్లింగ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ఆయన శంకర్ గారు ఐ థింక్ హీరో, ఆయన మనకి ఏం చెప్పారు న్యూస్లో, నేను చూసి బాధపడి స్టోరీ రాశాను అన్నారు. అది అలాగే ఉంది. ఆయన ఏమైతే విషయాలు బాధపడి రాశారో అవన్నీ మూవీలో ప్లే చేశారు. అండ్ ఎమోషనల్గా నేనైతే 2-3 టైమ్స్ ఏడ్చాను. నాకు ఐ గాట్ ఏదైనా lag కనెక్టెడ్. అనిపించింది ఇక్కడ? సినిమా నాకు లాగ్ అనిపించలేదు, ఇంకో అరగంట ఉంటే బాగుంది అనిపించింది. అండ్ టెలిఫోన్ వనిలా నవ్వేదానా అట్లాంటి సాంగ్స్ అన్నీ ఉంటాయి, అది ఇందులో ఉంటే బాగుండు అనిపించింది. మ్యూజిక్ చాలా బాగుందండి. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ నాకు స్లో అనిపించలేదు. నేను ఐ వాజ్ హమ్మింగ్, ఐ వాజ్ మూవింగ్ వెన్ ఎవర్ సాంగ్స్ వచ్చినప్పుడు. మనం భారతీయుడు 1తో కంపేర్ చేసి చూస్తే భారతీయుడు 2 అలాగ అనిపిస్తుంది. కంపేర్ చేయకుండా మీరు సినిమాలో చూస్తే చాలా బాగుంటుంది. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? 5 out of 4. కొద్దిసేపు చూపించాలని ఎక్కువసేపు చూపిస్తే బాగుంటుంది. ఆయన ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటుంది అనుకున్నారు. ఎందుకంటే స్పెషల్ థ్యాంక్స్ టు బ్రహ్మానందం గారు ఇచ్చారు కదా, చాలా ఉంటుంది అనుకున్నారు. 4 ఇచ్చారు కానీ జస్ట్ ఆయనది బంగారం ఏదో చైన్లు వేసేసుకుని వీళ్ళు జల్సాలు చేస్తున్నాడు. జస్ట్ అందరితో క్లోజ్ అయిపోద్ది. భారతీయుడు పరంగా చూసుకుంటే 2 పరంగా చూసుకుంటే సిద్ధార్థ్ గారి పెర్ఫార్మెన్స్, కమల్ హాసన్ గారిది బాగున్నది. ఒక పోలీస్ క్యారెక్టర్ బాగా అనిపించేస్తుంది. ఇళ్లలో తప్పు చేసే వాళ్ళు, చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చినా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినా ఆ మిలియనీర్స్ అయినా వాళ్ళు తప్పు చేసే వాళ్ళు ఎలా డబ్బు సంపాదిస్తున్నారు, అటువంటి వాళ్ళ పిల్లలకు కొంచెం స్ట్రోక్ తగులుతుంది భయ. ఎందుకంటే అందరి పిల్లలకు తెలియదు ఇంత డబ్బు ఎలా వస్తుంది, ఇంత బంగారం ఎలా వస్తుంది, మా ఇంట్లో బంగారు బాత్రూమ్ ఎక్కడిది, బంగారు బెడ్రూమ్ ఎక్కడిది, బంగారు ప్లేట్లు ఎక్కడిది. ఇక ఫ్యూచర్లో నాకు తెలిసి బంగారమే తింటారేమో అనే ఫీలింగ్ కలుగుతుంది భయ. అలా చూస్తుంటే ఆ విల్సాలు జల్సాలు చూస్తుంటే అలా అనిపిస్తుంది. సో పార్ట్ 3 అయితే మనకి ఇంటర్వ్యూలు కూడా చెప్పారు ఖచ్చితంగా వస్తుంది, రావాలి. ఎందుకంటే మళ్ళీ రాబోయే జనరేషన్కి తెలియదు కదా, 28 ఇయర్స్ బ్యాక్ తీసిన పార్ట్ 1 ఎంత బాగున్నదో దాన్ని ఊహించుకొని రావడం వల్ల కొంచెం, ఎందుకంటే ఎప్పుడైనా సినిమాలకు ఊహించుకొని వెళ్ళొద్దు.
కమల్ హాసన్ గారి కోరికమో లేదంటే డైరెక్షన్ కోసమో లేదంటే భారతీయుడు అనే పార్ట్ చాలా బాగుందంట ఫస్ట్ లో. 28 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ మూవీ వచ్చింది, పార్ట్ 2 వచ్చింది. అవును, దానికి దీనికి కంపేర్ చేస్తే ఇప్పుడున్న జనరేషన్ కి ఇది ఎక్కువ అంటే సెకండ్ పార్ట్కి వచ్చినాక ఎక్కుతుంది భయ్య. ఫస్ట్ పార్ట్లో సోషల్ మీడియాలో హల్చల్ చేసే ఎంటర్టైన్మెంట్ కోసం డబ్బులు చేసుకుంటూ చిన్న చిన్న డైలాగ్ కొట్టు డబ్బులు సంపాదించుకుంటారు కదా, అది సెకండ్ పార్ట్కి వచ్చి తగులుతుంది. హ్యాష్ ట్యాగ్లు పెట్టుకొని వైరల్ అవుతుంటాయి కదా, అవి వైరల్ అవుతాయి ఫస్ట్ పార్ట్లో. సెకండ్ పార్ట్కి వచ్చేసరికి దాని విలువ ఏంటో తెలుస్తుంది. సినిమా పరంగా అయితే చూడొచ్చు. సో ఇప్పుడున్న యూత్ కూడా ఏదైనా తప్పు జరుగుతుందంటే ఒక్కరెవరైనా కామెంట్ చేసిరంటే దానికి హ్యాష్ ట్యాగ్ పెట్టేసి వైరల్ చేస్తూనే ఉంటారు. సో ఆ తప్పును అలాగే మీరు కంటిన్యూ చేయాలి. మా ఇంట్లో దానివల్ల మా అమ్మ కోల్పోయింది కదా, నాన్న కోల్పోయారు కదా, మరి నువ్వేం చేస్తున్నావు? ఇక ఫస్ట్ హ్యాష్ ట్యాగ్ పెడితే పలానోడు తప్పు చేస్తున్నాడని, మీ ఇంట్లో మీ అమ్మ నాన్న తప్పు చనిపోయారు అనగానే మళ్ళీ ఎందుకు వెనక తప్పుకుంటున్నావు? రిటర్న్ వెళ్ళిపో, నువ్వు మాకు వద్దని ఇండియన్ ఎందుకు రిటర్న్ అంటున్నావు? సో తప్పే, నీ ఇంట్లో అయినా బయట అయినా. సో దాన్ని అంగీకరించాలి. అంగీకరించే పరిస్థితి ఫ్యూచర్లో ఖచ్చితంగా వస్తుంది. పార్ట్ 3 కోసం ఎదురు చూద్దాము. ఒకటైతే లోటు కనపడదు భయ్య, ఏఆర్ రెహమాన్ గారు లేని లోటు అయితే పక్కా కనపడది. పాటల పరంగా కానీ బీజం పరంగా ఓకే, అనిరుద్ కొట్టాడు. ఇంతకుముందు విక్రమ్లో కొట్టాడు కదా, అంతా ఉంటుంది అనుకున్నా, అంత అయితే లేదు. సినిమా పరంగా ఓకే, ఎందుకంటే కొన్ని అలాగే ఉన్నాయి సినిమాలో, స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ అలాగే ఉన్నాయి. దాని తగ్గట్టు ఆయన కూడా ఇచ్చాడు. రేటింగ్ ఎంత ఇస్తారు? 2+ ఇస్తాను భయ్య, 2.5 ఇస్తాను, ఎక్కువ తీసుకోలేము. థ్యాంక్ యూ వెరీ మచ్. మూవీ బాగుందండి, ప్రతి ఒక్కళ్ళు చూడాలి, ఒక్కసారైనా చూడాలి. కాన్సెప్ట్ బాగుంది. ఈయన శంకర్ గారు తీసిన కాన్సెప్ట్ మనం 28 ఇయర్స్ అయింది అనుకుంటా. 28 ఇయర్స్ బ్యాక్ చూసిన భారతీయుడు, అది కొంచెం ఆ రేంజ్ కి అప్పుడున్న జనరేషన్ కి కనెక్ట్ అయింది, బాగానే ఉంది. ఇప్పుడు అన్ని ఏజ్ వాళ్ళని కనెక్ట్ చేయాలి, వీళ్ళందరికీ దృష్టి మారాలన్న ఉద్దేశంతో శంకర్ గారు ప్రయత్నం చేశారు. కొంచెం అంటే ఇప్పుడు జనాల్లో కూడా ఎలా ఉందంటే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. ఒకటి లెంత్, ఇంత టైం చూసే అంత పేషెన్స్ లేదు ఎవరికి. ఇప్పుడు కొంచెం లెంత్ ఎక్కువ అనిపించింది. ఇప్పుడు అసలు ముందుగా గంట సినిమాలే వచ్చేసేలాగా ఉన్నాయి ఇప్పుడు కాన్సెప్ట్ తెలిసినా కూడా. ప్లస్ ఈ మర్మకాలను ఒకటి హైలైట్ చేశారు. మర్మకాల బాగుంది. కొన్ని చోట్ల ఎక్కడన్నా కొంచెం ఈ ఏజ్ లో, ఎందుకంటే కమల్ హాసన్ గారి ఏజ్ మనకు తెలుసు, ఈ ఏజ్ లో ఈయనే చేశారా అనే ఆలోచించేలాగా అనిపించింది కొన్ని చోట్ల. కానీ ఓవరాల్ గా మాత్రం అందరూ చూడాలి, సినిమా బాగుంది. బ్యాంక్ దగ్గర నుంచి రుణాలు తీసుకొని ఎగ్గొట్టే వాళ్ళ గురించి ఏమైనా వచ్చింది అసలు? వచ్చింది. బయట రుణాల దగ్గర వచ్చింది, హోటల్ ఫుడ్ గురించి వచ్చింది, క్వాలిటీ. మన గతంలో కూడా ఫుడ్ గురించి మనం చూసాం. బ్యాంక్ అప్పులు తీసుకొని ఎగ్గొట్టిన వాళ్ళ గురించి ఎవరు గుర్తొచ్చారు మీకు ఆ సీన్ చూడగానే? చాలా మంది ఎగ్గొడుతున్నారు నిజం చెప్పాలంటే. విజయ్ మాల్యానే టార్గెట్ గా అన్ని సినిమాలు ఆ సీన్ వచ్చిందంటే ఆయన గుర్తొస్తారు వాస్తవానికి. ఇంకా అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ హోటల్స్ ఫుడ్ అయితే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా తనిఖీలు జరుగుతున్నాయి. నిజంగానే ఆ సీన్స్ ఎక్కడైనా కనిపించినాయండి. ఫుడ్ గురించి మాత్రం నిజంగా కేర్గా ఉండాలి, నీట్గా ఉండాలి. మనం చూస్తున్నాం కూడా కొన్ని చోట్ల చూస్తే ఫుడ్ బయట తినాలంటే చాలా మంది భయపడిపోతున్నారు ఇప్పుడు. అలానే పైన స్ట్రీట్ ఫుడ్కి అలవాటు పడ్డారు. స్ట్రీట్ ఫుడ్ నీట్గా ఉంటుంది నిజం చెప్పాలంటే. పెద్ద రెస్టారెంట్లో ఫుడ్ ఏమో స్టాక్ పెట్టి తీసిస్తున్నారు. ఇది మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపు అయిపోతుంది. స్ట్రీట్ ఫుడ్ ఫ్రెష్ గా కూడా ఉంటుంది. చాలా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఈవెన్ లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ఈ ఫుడ్ తినడానికి ఇష్టపడుతున్నారు. ఇక్కడ పిల్లలు చూడాలా, పెద్దవాళ్ళు చూడాలా, యూత్ చూడాలా, లేదంటే ఓటున్న ప్రతి ఒక్కళ్ళు చూడాలా సినిమా? ఓటుకి దీనికి సంబంధం లేదు. అందరూ చూపించారులే, కానీ ఓటు వేసేవాళ్ళు ఎలాగూ అందరికి తెలిసిన విషయమే. ఓటు వేసేవాళ్ళు కూడా చూస్తారు. ఇప్పుడు ఏముంది, 18 ఇయర్స్ దాటితే ఓటు ఉంది కదా అందరికి. కానీ చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా చూడాలి. ఎందుకంటే మనం ఎక్కడంటే మన ఇంట్లో నుంచే మార్పు రావాలి అనేది మెయిన్ కాన్సెప్ట్. ఏదైనా అన్యాయం జరిగినప్పుడు మనం కూడా మన పిల్లల్ని అలానే కొంచెం బాధ్యతగా, సమాజం మీద బాధ్యతగా పెంచాలి. 28 ఇయర్స్ బ్యాక్ వచ్చింది భారతీయుడు 1 వచ్చింది, భారతీయుడు 2 ఇప్పుడు వచ్చింది 28 ఏళ్ళ తర్వాత. ఇది ఎక్కుద్దా జనాలకు? అసలు ఎక్కుద్ది. ఎక్కేలాగా చేయాలనే శంకర్ గారు ప్రయత్నం చేశారు. పిల్లల్ని కూడా రీచ్ అవ్వాలని కొంచెం స్కేటింగ్ పెట్టి ఆయన మీద సింగిల్ వీల్ మీద ఆయన లెంత్, అదే కొంచెం ఇబ్బందేం కాదు. ఆ ఏజ్ లో ఆయన చేశారా అన్నట్టుగా అనిపించింది. కొన్ని చోట్ల మాత్రం అంత లెంత్ అవసరం లేదు, కానీ అది జస్ట్ ఒక ఎస్కేప్ అవడం కోసమే వాడుకుంటే సరిపోయేది. ఆ సీన్ భారతీయుడు 3 కి ఏమైనా లీడ్ ఇచ్చారా? కరప్షన్ ఎవరు తెలియదు. నేను అంటే ఎప్పుడు ఎంకరేజ్ చేయను అసలు. మనం లంచం అడగటం తీసుకోవటం ఇదైతే ఇవ్వటం లేదు, రెండు ఇష్టం ఉండదు నాకు. భారతీయుడు 3 కి ఏమైనా లీడ్ ఇచ్చారా ఈ సినిమా? 3కి లీడ్ ఇచ్చారు. భారతీయుడు 3కి లీడ్ ఇచ్చారు. 3 ఇంకొంచెం జాగ్రత్తగా తీయాలి. ఇందులో ఏమైనా మీకు పెద్దమైన సరే ఇది చేయకపోతే బాగుండే సినిమా అనిపించింది? చెయ్యకపోతే బాగుండేది అనిపించింది ఒక కమల్ హాసన్ గారు ఎస్కేప్ అయ్యే సీనే. ఎస్కేప్ అవడానికి లెంత్ ఎక్కువగా పెట్టారు. ఆల్మోస్ట్ ఈమె ప్లస్ అంటే యాంటీ కరప్షనే కాన్సెప్టే. కాకపోతే ఇంట్లో నుంచి మార్పు రావాలి అన్నప్పుడు అది అందరూ డైజెస్ట్ చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. కానీ అది కరెక్ట్ ఆలోచన కూడా మంచిదే. ఇప్పుడు మన ఇంట్లో నుంచి మార్పు స్టార్ట్ అవ్వాలి. ఏదైనా బయట చేస్తే తప్పు అన్నమాట. అంటే వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు కమల్ హాసన్ ఎందుకంటే నాకు అది కావాలి. అవును బ్రో, ఇప్పుడు మైండ్ చెప్పేది నేను చెప్పింది వింటావా? నువ్వు చెప్పావు అయిపోయింది. నువ్వు చెప్పింది సినిమా ఇట్టు నేను ఒప్పుకుంటా. సినిమా తీయటం మాటలు కాదు,
ప్రతి డైరెక్టర్ ప్రతి క్షణం ఆలోచించాడు నాకు- సినిమా ఇటు ఫస్ట్ కానీ నాకు ఆ సీన్ వల్ల కమల్ హాసన్ అందరు కొట్టడానికి వస్తారు. ఫస్ట్ నాకు చెప్పే ఛాన్స్ ఇస్తా, నువ్వే మాట్లాడతావా? ఇప్పుడు మనిషి మెంటాలిటీ. ఇప్పుడు సిద్ధార్థ్ ఏం చేస్తాడు, అందరి ఇంట్లో తప్పు చేసిన వాళ్ళు పట్టిస్తాడు, అందరి ఇంట్లో తప్పు చేసింది పంపిస్తాడు. నేను చెప్పింది విన్నావా? కానీ తన దగ్గరికి వాళ్ళ ఇంట్లో జరిగి వాళ్ళ నాన్న పట్టిస్తాడు కరప్షన్ కేసులో. కానీ అప్పుడు ఒకసారికి మారిపోతాడు, అయ్యో మా నాన్న పట్టిన వల్ల మా అమ్మ చనిపోయిందని. లోకం మెంటాలిటీ చూపించాడు. లోకం మెంటాలిటీ. దాని వల్ల నేను మా నాన్న పట్టించాను, ఏంది నాకు ఉపయోగం, మా అమ్మ నా వల్ల చనిపోయిందని చెప్పేసి కమల్ హాసన్ గో బ్యాక్ అండ్ ట్రెండ్ చేస్తాడు, నీ వల్ల చనిపోయిందని చేస్తాడు. అది మనుషుల మెంటాలిటీ. ఇప్పుడు మీ ఇంట్లో జరిగింది అనుకో, అరే మా అమ్మ నాకు చనిపోయింది, ఏంటి నేను ధర్మంగా ఉండి ఏంటి యూజ్ అని చేంజ్ అవుతావు కదా, అట్లా చేంజ్ అయ్యాడు. దాంతో తప్పేముంది, ఆయన క్యారెక్టరైజేషన్ చూపించాడు. ఓకేనా, అది చూపించింది. అది చూపించి సినిమా బాగాలేదంటే ఎట్లా? అంత మంచి కాన్సెప్ట్ ఉండి ఎవరి ఇంట్లో మెయిన్గా సినిమా యొక్క థీమ్ ఏంటంటే, మీ ఇంట్లో కరప్షన్ జరిగితే నువ్వు ఎదిరిస్తే మీ ఇంట్లో మన ఇల్లు క్లీన్ చేసుకుంటే దేశం మొత్తం క్లీన్ ఉంటుంది. ఓకేనా, మన ఇంట్లో మన చుట్టుపక్కల క్లీన్ చేసుకుంటే దేశం మొత్తం క్లీన్ ఉంటుంది. అది మీ ఇంట్లో మీరు క్లీన్ చేసుకోండి అని చూపించాడు. ఓకేనా, మన ఇంట్లో మా నాన్న కోట్లు తీసుకొస్తే అది బాగుంటుంది, కానీ పక్కోడు చేస్తే కరప్షన్ అవుతుంది. ఓకేనా, మన ఇంట్లో మనమే క్లీన్ చేసుకుంటే బాగుంటుంది అన్నది సీన్. ఇంకా కరప్షన్ ఉండదు అలా చేస్తే. అది సినిమా యొక్క ఇది. దాన్ని తీసుకొని అర్థం కాకుండా బాగాలేదు అని చెప్పి సినిమా చేయదు. సినిమా అయితే సూపర్ డూపర్ కాన్సెప్ట్. ఇది ప్రతి ఒక్క యూత్ కూడా, నేను ఇస్తున్న సినిమా దగ్గర నుంచి మెసేజ్, ప్రతి ఒక్క యూత్ ఎవరైతే ఉన్నారో మీ ఇంట్లో మీ నాన్న నంచం తీసుకుంటే దాన్ని పట్టించు. ఓకేనా, మీ నాన్న తీసుకుంటే అది చూపించినప్పుడే దేశం బాగుపడుతుంది. లేదు బ్రో నేను ఇంతే ఉంటా, నా డబ్బులతో నేను తిరుగుతా అంటే ఎప్పటికీ ఇది కాదు. అర్థమవుతుందా? లాగ్ అన్న వాళ్ళకి దరిద్రుడు. సినిమా అర్థం చేసుకో. మీ ఇంట్లో కరప్షన్ జరుగుతుంటే క్వశ్చన్ చేయి, దేశం బాగుపడాలి. ఎంతసేపు నేనే బాగుపడాలి అనుకుంటే, మహాభారతంలో ఒక డైలాగ్ ఉంటుంది. ఓకేనా, ఏముంటదంటే మనకెందుకు కరణ్మే, అది కాదు నువ్వు చెప్పేది నువ్వు. ఓకేనా, అధర్మాన్ని చూస్తూ కూర్చున్నవాడికే ఇది అవుతుంది బాగా. ఓకేనా, క్వశ్చన్ చేయకుండా ఉన్నవాడే ఇది అయిపోతాడు. మా నాన్న తీసుకుంటాడు ఏమైందని చెప్పి పొద్దున పెద్దవాడు ఇటు తీసుకుంటాడు, వాడి వల్ల నలుగురు చేస్తారు. మనం మారాలి ఫస్ట్. ఓకేనా, రాజకీయ నాయకుల్ని అన్నీ అంటాం కాదు అని చెప్పి చూపించింది. అది జనరేషన్ చెప్పట్లా, అందరూ కరప్షన్ మైండ్ తో నిలిపి ఉన్నారు. వాళ్ళకిలాగా నిండిపోయి ఉన్నారు. మేముంది మాకేముంది అనుకుంటున్నారు. ఇప్పుడు మా నాన్న నాకు ఓటుకి 500 కావాలి, 2000 కావాలి, తీసుకుంటున్నాడుగా అనుకుంటున్నారు. అదే ఇక్కడ క్వశ్చన్ ఎలా, ఇంకా ఆ డైరెక్టర్ కి కూడా అర్థం కాల, ఎందుకంటే లాస్ట్ లో పబ్లికే చేంజ్ అయిపోతారు. శంకర్ మార్క్ ప్రతి సీన్ కి కనిపిస్తాడు నీకు. అందరూ విజయమాల్య కనిపిస్తాడు, గాలి జనార్దన్ రెడ్డి కనిపిస్తాడు, ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్ కనిపిస్తాడు, ప్రతి ఒక్క పొలిటీషియన్ కనిపిస్తాడు. గేమ్ చేంజర్ గురించి నాకు తెలీదు, ఇది చూసా కాబట్టి సూపర్. ఓకేనా.